సో ఇప్పుడు నార్మల్గా ఇంకొక పాయింట్ నువ్వు కనుక ఆలోచిస్తే ఈ మధ్య రోజుల్లో హిట్లైన సినిమాలన్నీ కూడా ఒక విరూపాక్ష కానీ ఒక దసరా కానీ లేకపోతే ఒక బేబీ కానీ మోర్ దెన్ ద యూజువల్ అంటే మన రెగ్యులర్ రొటీన్గా వెళ్ళే కథలు అవన్నీ ఏవి ఆడలా, అది ఏ జానర్ అయినా కావచ్చు. బట్ హిట్ అయిన సినిమాలన్నీ కూడా అబౌవ్ ది లెవెల్, అబౌవ్ ది యూజువల్. నేను ఐ డోంట్ సే ఈవెన్ రొటీన్ అన్నమాట కూడా అన్నా, యూజువల్గా మనం చూపించే దాని మీద కొంత అంటే ఈ సినిమా హిట్ రేంజ్ ఇది అనుకుంటే దాన్ని మించి అయినాయి. అండ్ ఆల్సో కథ గురించి కూడా, కథలు కూడా వాళ్ళు చెప్పింది ఇంకేదో, నాట్ ఆన్ ది యూజువల్ డిఫరెంట్ పాయింట్స్ ప్లాట్ఫామ్ మీద కాదు. అలాగ అనిపిస్తుందా ఈ సినిమా? అనిపిస్తుంది సార్, 100% అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టే ఇందులో రొటీన్గా డీల్ చేసిన సినిమా కాదు, రొటీన్ పాయింట్స్ ఉండవు అండ్ కొత్తదనం ఉంటుంది ఆడియన్స్కి, కానీ కనెక్టింగ్గా కూడా ఉంటుంది చాలా. సో మనం ఆ రెండు కలిసినప్పుడు ఐ థింక్ ఇట్స్ సూపర్ కాంబినేషన్. మనకి కొత్త పాయింట్ అని చెప్పి ఏదో చూపించారనుకోండి, చైనాలో ఏదో చూపిస్తుంది మనకు సంబంధం లేని విషయం అనుకోండి, ఏంటో రా కొత్తగా ఉంది కానీ అదేంటో పెద్ద అర్థంగా లేదు అన్నట్టు, పెద్ద కనెక్ట్ అవ్వలేదు అన్నట్టు ఉంటుంది. సో మన ఎదురు లంక అనే మన దగ్గర గోదావరి జిల్లాలో ఒక లంక గ్రామంలో ఉండే నార్మల్ మనుషులతోని ఇంత కొత్త పాయింట్ మేము చెప్పినప్పుడు అది డెఫినెట్లీ కొత్తగా అనిపిస్తుంది, ఎట్ ద సేమ్ టైం చాలా కనెక్టింగ్గా కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఈ రెండు మీట్ అయినప్పుడు ఇట్ షుడ్ డెఫినెట్లీ వర్క్ విత్ ద ఆడియన్స్. ఓకే, నార్మల్గా సామాజికవర్గమున సినిమా ముందు నేను మాట్లాడుతుంటే శ్రీ విష్ణుతో నేను అడిగాను, నీకు గ్యారంటీ ఇవ్వగలవా అని అడిగా. అంటే ఇచ్చేస్తాను సార్, టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను నవ్వు రాకపోతే అన్నాడు. ఓకే, ఇట్ హ్యాపెండ్, ఇట్ ప్రూవ్డ్. అలాగే ఇంకేదో సినిమాకి అడిగాను నేను, ఉగ్రం సినిమాకి అల్లరి నరేష్ని అడిగాను, సక్సెస్ రేషియో ఎంత ఉంటుంది ఈ సినిమాకని. అంటే మైక్ తీసుకుని డైరెక్టర్ దగ్గర నుంచి మైక్ తీసుకుని నా ఫిల్మ్స్లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుంది సార్ ఇది అని అన్నాడు. బట్ ఇట్ నాట్ హ్యాపెన్. సో మీ క్యాలిక్యులేషన్స్ మీవి, మీ తాలూకా ఇన్వాల్వ్మెంటు దాన్ని చేసిన బట్టి, అండ్ అఫ్ కోర్స్ ఇందాక నువ్వు అన్నట్టుగా లక్ పని లక్ కూడా చెయ్యాలి కాబట్టి, అండ్ వీ హ్యావ్ టు గివ్ దట్ ఓట్ టు లక్ ఆల్సో హియర్. బట్ 100% కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్, ఇక్కడ జరుగుతున్నది నువ్వు ఎక్కువ బడ్జెట్స్కి ఎక్కువగా ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నావని, ఎక్కువ బడ్జెట్ ఉన్న ఫిల్మ్ అయితే చాలా బాగుంటుంది అని అలాంటిది ఏదైనా? లేదు సార్, అసలు అన్నట్టు అది బేసిక్గా నాకు తెలిసి ఏమై ఉంటుందంటే, ఇది బయటికి అదే నేను చేయకపోతే ముఖం మీద చెప్పేస్తాను నేను చేయట్లేదని. జనరలీ దేనివల్ల వచ్చి ఉండొచ్చు అంటే మీ వరకు నేను ఒక కథని నో చెప్పేటప్పుడు, బికాజ్ నేను చేసిన 7 సినిమాలు విన్న కథలు ఎన్నో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అదే చెప్పాను కదా, విని 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 బోరెత్తిపోతారు. ఆ విన్న కథలు నేను నో చెప్పేటప్పుడు నేను రీజన్ ఇవ్వాలి. ఓహో, ఒక దొంగ రీజన్ ఇవ్వాలి. అంటే పార్ట్లీ దొంగ రీజన్. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ అనిపించింది కొన్నిసార్లు చెప్తే హర్టింగ్ ఉంటుంది కాబట్టి చెప్పాం. అదేలే, అసలు ఎంత చెత్త సినిమా ఇది, తీస్తే వేస్ట్ అనే, ఇంత చెత్త సినిమా ఎందుకు రాసుకొచ్చావు అన్నట్టు యాక్చువల్ లోపల ఒపీనియన్, బయటకు ఒపీనియన్. అంటే బేసిక్గా నేను ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోవట్లేదండి, ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ నాకు కథ చాలా బాగుందండి కానీ నాకు సూట్ అవ్వట్లేదండి, ఇట్లాంటివి ఏవో చెప్తాం. సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్పేటప్పుడు యాక్చువల్లీ ఇందులో ఫైట్లు ఎక్కువ లేవు, దానికి ఎక్కువ బడ్జెట్ అవ్వట్లేదు అని చెప్పి వద్దన్నాడు అన్నట్టు పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే తప్పు కూడా కాదు, వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర ఆ కథ అస్సలు బాగాలేదన్నాడు అని అంటే వాళ్ళకి కూడా బ్యాడే, ఆ కథ ఇంకో హీరోకి నచ్చొచ్చేమో ఎక్కువచ్చేమో. అదేలే, సో మేబీ అది బాగుంది కూడా ఏమో, నాకు నచ్చలేదేమో. ఎవరు నోబడీ 100% పర్ఫెక్ట్ కాదు కదా, రైట్. సో అది ఉంటుంది. నాకు నచ్చలేదు అనిపించింది, ఇంకెవరికైనా నచ్చ ఎక్కువ ఉండొచ్చేమో, ఓకే. బట్ నేను నచ్చలేదని చెప్పినప్పుడు తను వెళ్ళి బయట 100% ఆ హీరో స్టోరీ అసలు బాగాలేదన్నాడు, అసలు ఇదేం సినిమా అన్నాడు అన్నట్టు చెప్పరు కదా. సో దే విల్ గివ్ సమ్ రీజన్ విచ్ విల్ బీ విచ్ ఐ సైట్, అండ్ వాళ్ళు కూడా కొంచెం ట్వీక్ చేస్తారు దాన్ని. నేను మరీ నాకు బడ్జెట్ ఉంటేనే చేస్తా అండి అనేది ఎవరికి చెప్పలేదు. నేను ఇప్పటివరకు నో చెప్పిన ఎవరికి బడ్జెట్ ఉంటేనే చేస్తా అండి అన్న రీజన్ అయితే నేను ఇవ్వలేదు. బట్ వాళ్ళు దాని నుంచి ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకొని వాళ్ళ సైడ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేను చెప్పిన దాన్ని ట్వీక్ చేసి చెప్పుండొచ్చు. వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగానే చెప్పుకోవచ్చు, కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగానే చెప్పవచ్చు. సో వాళ్ళకి అవకాశం ఇలా చెప్తే నా మీద హీరో మీదకి వెళ్తుంది, ఎందుకంటే నో చెప్పినందు వాడి మిస్టేక్, నా మిస్టేక్ కాదు.
వాడు బడ్జెట్ చూసుకొని నువ్వు చెప్పాడు, అంతేగాని నా కథని కాదు అని ఒక చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుండొచ్చు. అదే ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ కదా. యా, సో విచ్ ఐమ్ సే, అది నేను తప్పు అనట్లేదు, అదేలే. బట్ దానివల్ల ఈ మీకు వచ్చిన ఇది రావచ్చేమో ఈ బడ్జెట్ అని. సో నువ్వు బడ్జెట్లు గట్ట కాదు, కథ నచ్చితే అది ఎంత చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా విల్ యూ లీవ్ ఇట్ టు ది ప్రొడ్యూసర్ ఫైనల్లీ? ప్రొడ్యూసర్ కదా సార్, అంటే యా డెఫినెట్లీ ఐ విల్ డిస్కస్ విత్ ద ప్రొడ్యూసర్ ఈ కథకి ఎంత అవసరం. ఓకే, అంటే ఆ కథని చెప్పడానికి దానికి 5 రూపాయలు కావాలంటే 5 రూపాయలు, 2 రూపాయలు కావాలంటే 2 రూపాయలు. నేను ఎప్పుడు మనీ మాట్లాడాను ప్రొడ్యూసర్తో, నాకు ఇంత మనీ పెట్టు అని అడగను, ఈ సీన్ ఇలా తీయమని అడుగుతాను. నాకు ఈ సీను ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు బెదుర్లంక ఉంది, ఊరందరూ పరిగెడతా ఉండాలి, అక్కడ 10 మంది పరిగెడితే బాగోదు, ఒక 1000 మంది అయినా పరిగెట్టాలి, 1000 మంది పరిగెత్తాలి. సో నాకు 1000 మంది ఈ సీన్ వరకు అయితే కావాలి, అది అడుగుతాను. కానీ స్పెసిఫికేషన్ ఇస్తావు, జనరల్ డిస్కస్ చేసుకుంటాం కదా ప్రొడ్యూసర్తో, అంటే ఆర్డర్ ఇవ్వడం కాదు, డిస్కషన్ చేయడం రిక్వైర్మెంట్. సో ఆ సీన్స్ అయితే బాగా చేద్దాం సార్, అక్కడ అయితే ఇక్కడ పెట్టుకుందాం మనం బడ్జెట్, ఎందుకంటే అది 1000 మంది ఇది అవుతుంది కాబట్టి. ఈ సీన్స్ మనం కావాలంటే గోదావరి బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి మనకి విజువల్ ఆల్రెడీ వచ్చేస్తుంది. సో మనం అది అక్కడ మనం ఆర్ట్ వర్క్ అంతా చేసుకోకుండా ఇక్కడ తక్కువ చేసుకుందాం, ఇలాంటి డిస్కషన్ చేస్తా. బట్ ఐ నెవర్ యూజ్ నెంబర్ వర్డ్స్. ఓకే, అంటే దాన్ని ఏమంటారు, డినామినేషన్ చెప్పు చెప్పను. సో నువ్వు బాగా నేర్చుకున్నావు ఈ ట్రావెల్, మిగతాట్లు వచ్చాయి. అంటే ఒక సక్సెస్ ఒకటి సార్, మిగతా పోయినాయి కదా. సో సక్సెస్ ఏం నేర్పియదు, మిగతా బాగా ఫెయిల్యూర్స్ నేర్పుతాయి. కరెక్ట్, దట్స్ కరెక్ట్. కానీ నువ్వు చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యానా? 100%. అవునా? అదే ఆ రోజు ఫంక్షన్ లో అసలు నిన్ను అంటే ఫ్యాన్ అనేది ఫ్యాన్ అంటే నేను నన్ను చూసే విధానం ఫ్యాన్ లా చూడను, నా అంటే ఇది ఒక రకమైన ద వే ఐ వాంట్ టు లివ్ అనేది చిన్నప్పటి నుంచి ఆయనలా డాన్స్ చేయాలి, ఆయనలా హీరో అవ్వాలి, ఆయనలాగి. సో మై లవ్ ఫర్ హిమ్ ఈజ్ మై లవ్ ఫర్ సినిమా. అదే ఆయనే నువ్వని ఉద్దేశం. ఎస్, రేపటి రోజున. యా, అంటే అట్లా నేను అనేసుకోవట్లేదు సార్, యాంబిషన్ అంటే ఒక డ్రీమ్. అది ఇప్పుడని కాదు సార్, నా చిన్నప్పటి నుంచి కూడా నేను అలా అవ్వాలి అని అనుకుంటాను. యా, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. యా, అంటే యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ హిమ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం జీవితంలో ఎప్పటికైనా నేను కూడా ఒక కారు కొనుక్కోవాలి టైప్లో. అంతే, ఆ టైప్లో. అంతేనా? సో మరి చిరంజీవి గారు ఆ రోజు చూడడం కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు నీ మాటలకి. నేను మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మనలాగే ఉన్నారు చిరంజీవి గారు అని నువ్వు అనడం, దట్ హ్యాస్ రియల్లీ మూవ్డ్ మిలియన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్. నువ్వు అన్నమాట ఎంతమందికి టచ్ అయిందంటే, నేను గుర్తుపెట్టుకున్నానంటే ఆలోచించు, ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడినా